చెప్పు. హాయ్, మేము అమీర్పేట్ షాపింగ్కి వెళ్తున్నాం. చెప్పు చెప్పు. షాపింగ్కి వెళ్తున్నాం. హలో ఎవ్రీవన్, ఈరోజు మేమైతే అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నాం. సో అక్కడ ఎలా ఉన్నాయి, ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఏంటి అనేది చూసేద్దాం కదండి. సో అమీర్పేట్కి అయితే వచ్చేసాం. సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ స్టాల్ చూసామన్నమాట. అంటే మేము ఇది టువర్డ్స్ పంజాగుట్ట వెళ్ళాము. సో అక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర నుంచి నియర్ బై ఇంకా అక్కడ ఉన్న స్టాల్స్ నుంచి షాపింగ్ స్టార్ట్ చేసామన్నమాట. కొన్ని బ్యాంగిల్స్ చూసాను, 100లో 50లో మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ షర్ట్ మోడల్స్ కానీ స్ట్రగ్స్ అండ్ టీ షర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ది ఉంది కదా, ఇదైతే వచ్చేసి 250 చెప్పారనమాట. బాగున్నాయి ప్రైస్, అంటే ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇంకా పిల్లలకి కూడా డ్రెస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ టాప్స్, ఈ జీన్స్ టాప్స్ అయితే బాగా అనిపించినాయి. నెక్స్ట్ ఇంకా ఇలా పిల్లలకి డ్రెస్సెస్ కూడా కొన్ని బాగున్నాయి. కొన్ని ఓల్డ్ మోడల్ అయినా కూడా కొన్ని మంచిగా ఉన్నాయి అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. పెట్టొచ్చు 350 450 అట్లా చెప్తున్నారు. ఇంకా బార్గెన్ చేసి స్ట్రీట్ షాపింగ్ అన్నాక బార్గెన్ రావాలి కదా, సో బార్గెన్ చేస్తే ఇంకా తక్కువకి కూడా ఇస్తారు. సో నెక్స్ట్ ఇంకా ఈ కాస్మెటిక్ షాప్ కూడా ఉంది బయట పెట్టేసి. బట్ ఇవైతే నేను సజెస్ట్ చేయడం, ఎందుకంటే అంత బ్రాండెడ్ అంటారు కానీ బ్రాండెడ్ అయితే అమ్మరు కదా, సో అలా అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ చెప్పల్ షాప్స్, షూస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవైతే తీసుకోవచ్చు, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. కొన్ని డేస్ వేసుకున్నా కూడా వర్తాయి అనిపించాయి అనమాట. సో బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా ఇలా ఇయర్ రింగ్స్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్ షాప్స్ అయితే నాకు అంత అనిపించలేదు, అంటే కొన్నే ఉన్నాయి. బట్ అంటే కలెక్షన్ అయితే ఓకే, బాగానే ఉన్నాయి మోడల్స్. బట్ కలెక్షన్ అయితే అంత అనిపించలేదు. నేను ప్రీవియస్గా జేఎన్టీయూలో చూసినప్పుడు అక్కడ కలెక్షన్, ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. సో దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ నాకు బాగా అనిపించాయి అనమాట. 120 చెప్పారు. ఇంకా తక్కువకి ఇస్తారేమో తీసుకుంటా అంటే, బట్ నేను తీసుకోలేదు. సో నెక్స్ట్ ఇంకా ఇలా స్టిక్కర్ ప్యాకెట్స్ షాప్స్ ఉన్నాయి. ఎక్కువ అయితే అంటే అటు సైడ్ వచ్చేసి బ్యాగ్స్, డ్రెస్సెస్ అవన్నీ అయితే ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇలా బ్లౌజ్ హ్యాంగింగ్స్ కానీ అండ్ సవరాలు అవన్నీ ఉన్నాయి. సవరాలు అయితే చిన్నపిల్లలకి 150 చెప్పారనమాట. ఇలా ఇంకా చెప్పలు కూడా చిన్నపిల్లలకి చాలా బాగా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంక ఇలా బ్యాగ్స్, ఇంకా ఇదేంటంటే మనకి అమీర్పేట్ నుండి పంజాగుట్ట వెళ్ళే రూట్లో ఉన్న స్ట్రీట్ షాపింగ్లోనే ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా అంతే. సో ఇంకా ఈ బ్యాగ్స్ కలెక్షన్ అయితే బాగానే అనిపించింది అనమాట. బాగున్నాయి కలెక్షన్. ఈ బ్లాక్ బ్యాగ్ వచ్చేసి 350 అట్లా చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి నేను లాస్ట్లో ఒకటి వైట్ కలర్ది చూసాను అనమాట. అది కూడా 350 చెప్పారు. నాకు అది బాగా అనిపించింది. ఇంకా అంటే తగ్గిస్తుంటే కావచ్చు మరి నేను తీసుకుంటే, బట్ నేనైతే తీసుకోలేదు, అందుకోసం ఇంకేం అడగలేదనమాట. కొన్ని దగ్గరలో అయితే ఇంకా డైరెక్ట్ ఫిక్స్డ్ ప్రైస్ 250 300, అంటే మోడల్ని బట్టి సపరేట్ చేసి అమ్ముతున్నారనమాట. 250 300 అలా పెట్టేసి. సో నెక్స్ట్ ఇంకా ఇలా స్కార్ఫ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇలా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. డ్రెస్సెస్ కూడా 250కి మంచిగా ఉన్నాయి అనమాట. ఈ స్కర్ట్ వచ్చేసి 200 చెప్పారు, బాగుంది. ఈ టాప్ కూడా ఇప్పుడు రెడ్ కలర్ టాప్ ఉంది కదా, అది కూడా 250 చెప్పారనమాట. ఇంక ఇలా పిల్లలకి టాయ్స్ ఉన్నాయి. ఇంక ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ఇదే నేను ఇందాక అనింది వైట్ కలర్ది, చాలా బాగా అనిపించింది నాకు. సో నెక్స్ట్ ఈ పాపది ఫ్రాక్ కూడా బాగా అనిపించింది అనమాట. మాధవికి అయితే చాలా నచ్చింది, అది బాగుంది మమ్మీ అని చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా అలాగే ముందుకు వెళ్తున్నాము. ఇలా పిల్లలవి చెప్పులు కూడా మంచిగా అనిపించినాయి. ఈ రెడ్ కలర్ డ్రెస్ అయితే 900 చెప్పారనమాట. ఇంకా మరి తగ్గిస్తారేమో, బట్ నేను ఇంకేం అడగలేదు. బాగా అనిపించింది కదా, బట్ హైట్ సరిపోదని చెప్పేసి ఊరుకున్నాను. నెక్స్ట్ ఇలా ఇంకా 250కి ఇక్కడ ఉన్న టాప్స్ అన్నీ కూడా 250కి అమ్ముతున్నారు అనమాట. డ్రెస్ మెటీరియల్ అంటే ఇట్లా నార్మల్ టాప్స్, లెగ్గిన్ టాప్స్ తీసుకోవాలంటే అయితే తీసుకోవచ్చు, బాగానే అనిపించినాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి. జ్యువెలరీ పరంగా అయితే ఏమంతా అనిపించలేదు. డ్రెస్సెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్, చెప్పాలి, ఇవైతే ఓకే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఇది బేగంపేట వెళ్ళే సైడ్ టర్నింగ్లో అయితే ఈ డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. బయట నుండే ప్రైస్ కూడా పెట్టేసి ఉంచారు. ఇక్కడైతే ఉన్న డ్రెస్సెస్ అన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి షాప్లో, బట్ నో ఫొటోస్ అని చెప్పేసి పెట్టారు. సో అందుకోసమని నేను ఇంకా అది చూడగానే వీడియో ఆపేసాను. ఇంకా అలాగే స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఈ స్ట్రీట్ అన్నీ ఇక్కడ ఇట్లా బండ్ల పైన పెట్టేసి అమ్ముతున్నారనమాట. ఫ్యాబ్రిక్స్ అయితే మంచిగా అవైలబుల్గా ఉన్నాయి. మంచి అంటే పార్టీ వేర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. అలాగే ఆర్గంజాలో అయితే ఎక్కువ ఫ్యాబ్రిక్స్ అనిపించినాయి అనమాట, రీజనబుల్ ప్రైస్లోనే. అండ్ నెక్స్ట్ ఇలా స్కర్ట్స్, టీ షర్ట్స్, దుప్పట్టాస్ ఇవన్నీ ఉన్నాయి. ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే నెట్టి పైన వర్క్ వచ్చినవి అండ్ అలాగే డిఫరెంట్ మోడల్స్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి కాటన్వి, ప్యూర్ కాటన్ అయితే ఏం కాదు, నార్మల్వి 350కి మొత్తం కుర్తీ, ప్యాంట్, దుప్పట్టా అన్నీ స్టిచ్చెడ్వే, బాగా అనిపించింది. అదైతే క్వాలిటీ కూడా బాగానే ఉంది ప్రైస్కి తగ్గట్టు. సో నెక్స్ట్ ఇంకా అక్కడితో ఇంకా షాప్స్లలో అయితే వీడియో అలో చేయలేదు, బట్ హాఫ్ సారీస్, డ్రెస్సెస్, 3 పీస్ సెట్స్ చాలా బాగా అనిపించాయి అనమాట. బట్ వాళ్ళు అలో చేయలేదు కాబట్టి నేనేం వీడియో తీయలేకపోయాను. సో అందుకోసమని ఇలా బయట నుంచి జస్ట్ ఒక లుక్ ఇచ్చాను అనమాట. 3 పీస్ సెట్స్, హాఫ్ సారీస్ కావాలంటే తప్పకుండా అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్లో మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి 3 పీస్ సెట్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మంచి స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ చేస్తూనే